బోర్వెల్ ఓనర్ ఐక్యత. బోర్వెల్ ఓనర్స్ 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 ఐక్యత. బోర్వెల్ ఓనర్ ఐక్యత. బోర్వెల్ ఓనర్ ఐక్యత. జగిత్యాల జిల్లా బోర్వెల్ అసోసియేషన్ అనే కార్యక్రమం అనేది మేము గత 25 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాము. అన్ని బిజినెస్లకు టోటల్ అన్ని వ్యాపారాలకు యూనియన్ అనేది ఉన్నది. ఎలాంటి రేట్లు అవకతవకలైనా కానీ అన్ని రకాలుగా అందరూ ఐక్యంగా ఉండి రేట్లు నిర్ణయించుకొని అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మా జగిత్యాల జిల్లా పరంగా యూనియన్ అనేది లేదు. అయితే ఈ బోర్వెల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ రోజు రోజుకు ఏదో బంగారం ధర కదా అప్డేట్ అవుతున్నట్టు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. ఒక రేటు అనేది అసలు ఇప్పటి వరకు లేదు. రోజు రోజు పెరగడంతో అసలు ఏ రేట్లకు వేయాలి, మా రైతులకు గృహ నిర్మాణం చేసుకునే మా యొక్క కస్టమర్లకు ఏ రేట్లు వేయాలో మేము సతమతం అయిపోతున్నాం. కావున ఇవంతా దృష్టిలో పెట్టుకొని ఈ 5వ తారీఖు ఆదివారం రోజు నుండి ఇప్పటి వరకు ఇవాళకి 6వ రోజు అవుతున్నది. 6వ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నాము. అయితే దీనికి గాను మేమందరం కలిసి ఒక యూనియన్ ఏర్పరచుకున్నాము. యూనియన్ ఏర్పరచుకుంటే మా తోటి సోదరులందరూ బోర్వెలు మిత్రులందరూ ఆర్ముల హరిప్రసాద్ నా పేరు, నన్ను అధ్యక్షునిగా నియమించారు. తదుపరి ఉపాధ్యక్షుడు తకలపల్లి రాజేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. జాయింట్ సెక్రటరీ తిరుమలయ్య గారు, ట్రెజర్ కొండూరు శరత్, ఖానాపూర్ సంబంధించిన మొగిలిపేట మహేందర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అందరూ నియమించినారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమ్మె ఇప్పటికీ 5 రోజుల నుంచి 6వ రోజు నడుస్తున్నది. నిర్ణయించుకొని ఇటు రైతు నష్టపోకుండా, ఇటు కస్టమర్లు మా గృహ నిర్మాణం చేసుకునే కస్టమర్లు నష్టపోకుండా అందరం కలిసి సమక్షంగా అందరం కూర్చొని ఐక్యతతోని రేటు నిర్ణయించుకొని ఈ యొక్క వెహికల్స్ 12వ తారీఖు లేకపోతే 13వ తారీఖు ఒక రేట్ అనుకొని బయటకు తీసి బండ్లు నడుపుదామనే ఉద్దేశంతో అందరం అనుకుంటున్నాము. దీనికి సంబంధించి రైతులు కానీ కస్టమర్లే కానీ అందరూ మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఓనర్ వ్యవస్థ కాకుండా ఈ ఓనర్ల కన్నా ఎక్కువ ఈ జగిత్యాల జిల్లాలో ఏజెంట్లు ఉండడం జరిగింది. ఏజెంట్లు కూడా మాకు అందరూ సహకరించి మమ్మల్ని అందరినీ మాతో పాటు ఈ యొక్క బోర్వెల్ బిజినెస్ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క యూనియన్ ఏర్పరచుకున్నాము. దీనికి అందరూ సహకరించాలని చెప్పి ఈ మా జగిత్యాల జిల్లా యూనియన్ సంఘం తరఫున కోరుకుంటున్నాము. స్పేర్ పార్ట్స్ అంటే దానికి సంబంధించిన ఉక్కు మెటల్ వస్తుంది. ఆ ఉక్కు మెటల్ అనేది చాలా రేటు పెరిగింది. ఒక 20,000 ఉన్న వస్తువు సుమారుగా 65,000 నుంచి 75,000 వరకు అయింది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక రేటు నిర్ణయించుకో దేవుళ్ళు సహకరించాలని చెప్పి ఈ మా జిల్లా తరఫున వేడుకుంటున్నాం అందరినీ. మా రైతు సోదరులకు అదేవిధంగా గృహ నిర్మాణం చేసుకునే కస్టమర్స్ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బందులున్న పరిస్థితి ఏంటంటే ఓన్లీ బోరు బండ్ల వ్యవస్థనే ఉంది. బోరు బండి కొన్నాక స్టార్ట్ అయితే మా బాధలు అంటే ఏ వృత్తి చేసుకున్న పని ఆ వృత్తులు చేద్దామనే ఉద్దేశంతో గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం కాబట్టి ఇంకా వేరే వృత్తికి పోదామంటే కూడా మాకు అలా ఛాన్స్ లేదు కాబట్టి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాం. ఈ బాధ లేదో మాకు తెలుసు. బోరు బండ్లు కొనుక్కొని వచ్చినాక ఢిల్లీగం డ్రైవర్ లేకపోతే బాధనే ఉంటుంది, డ్రైవర్ లేకున్నా బాధనే. లేబరు మనకు లిక్కు లేబర్ చేయరు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, ఎంపీ ఆ ప్రదేశాల నుంచి మాకు లేబర్ వస్తారు. ఇన్ని బాధలు కూడుకొని లాస్ట్కు వ్యాపారం చేద్దాం అనుకున్న వరకనే పెద్ద గుది బండలకు వచ్చి పడ్డది. ఈ బోర్ బండికి మెయిన్ వస్తువు ఏంటంటే ఐమర్ బిట్టు. ఈ బిట్టుకు బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ఉక్కు అనేది మన ఇండియాలో నాసి రకంగా ఉంటుంది. స్పెషల్ ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయంటే చైనా నుంచి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. మనకు అక్కడ యుద్ధాల కారణంగా చాలా రేట్లు పెరుగుట్లా ఇప్పుడు బండ్లు ఆపడానికి దోహదపడింది. కనుక మీరందరూ గుర్తించి ప్రతి చిన్న ఏ పాన్ షాప్ పోయినా కానీ పాన్ షాప్ కానించి అసోసియేషన్ ఉంటున్నది. మరి ఇలా కోట్ల రూపాయలు పెట్టి బండ్లు కొని అసోసియేషన్ లేని పరిస్థితి అంటే ఓన్లీ బోర్వెల్ వ్యవస్థనే ఉంది. కనుక ఈ రేట్లు పెరుగుడేమో కానీ ఇన్ని నిర్వహిస్తున్నాం. కనుక కస్టమర్సు మా రైతు బిడ్డలందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సదా మీ సేవలో బోర్వెల్ ఓనర్స్.